నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీ ఎంతోమందికి ఉపాధి, మరెంతోమందిని స్టార్లను చేసి ఇంకెంతోమందిని ఏ రకంగా నిలబెట్టింది అనేది మనందరికీ తెలిసిందే. 24 క్రాఫ్ట్స్లో ఎప్పుడు ఏదో ఒక పని సినిమా ఇండస్ట్రీలో ఉండనే ఉంటుంది. కాకపోతే హీరోయిన్ల విషయాలకు వచ్చేసి, మహిళల విషయాలకు వచ్చేసరికి కాస్టింగ్ కౌచ్ అన్న ఆ అంశము ఎప్పుడు తెర మీదకి వస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడం, చాలామంది హీరోయిన్లు బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడము, బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ హీరోయిన్లను ఎలా చూస్తారు అంటూ అనేక స్టేట్మెంట్లు మనం చూడడం జరిగింది. మరొక్కసారి ఆ కాస్టింగ్ కోచ్ గురించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి నిజంగానే కాస్టింగ్ కోచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉందా? ఉంటే ఎందుకు పెద్దలు దీని గురించి జోక్యం చేసుకోవట్లేదు? గతంలో కూడా పెద్ద ఎత్తున దుమారం కూడా ఈ అంశానికి సంబంధించి జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. హరిశ్చంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం. యాజ్ అ సీనియర్ డైరెక్టర్గా పెద్ద ఆయన దాసరి గారి దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని వందల సినిమాలు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసే తర్వాత మీరు డైరెక్టర్గా మారారు. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీని, ఏ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అది ఎప్పుడూ వినిపిస్తున్నమాట. మరి యాజ్ ఏ సీనియర్ డైరెక్టర్గా కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉందా లేదా? ఓపెన్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది. ఎవరంటే ముందు చెప్పలేరు, కానీ ఎప్పుడు కొంత సీనియారిటీ వచ్చిన తర్వాతే బయటపడుతున్నారు అందరూ. అవును, బిగినింగ్ డేస్లో దే కాంట్. ఎందుకంటేనంటే చెప్పడానికి మొహమాటం కావచ్చు, అప్పుడు వాళ్ళు సెటిల్ కాకపోయి ఉండొచ్చు సినిమాల్లో. సినిమా అవకాశాల కోసం కొంత కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారంటే మాత్రం నిజం అది. ఓకే, చాలా తక్కువ వచ్చలే. మన క్యాస్టింగ్కి వచ్చి ఎప్పుడు వచ్చింది ఇది? ఈ శ్రీరెడ్డి గారు అప్పుడు చూసారు, అప్పటి నుంచి వచ్చింది. అప్పటి నుంచి ఎంటర్ అయింది, మనకి బయటపడింది. ఏమండి, అలా బయటపడకుండా చాలామంది ఉన్నారంటానికి ఉదాహరణలు ఈ మధ్య వీళ్ళు సీనియర్ ఆర్టిస్టులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు చూసారా, ఇది లేకుండా. తర్వాత బాలీవుడ్లో ఇట్స్ కామన్. బాలీవుడ్లో అనేది కామన్. మనకు కొంచెం సంస్కారం అడ్డొచ్చి వాళ్ళు బయటపట్టలేదు తప్పండి. అది కాస్టింగ్ వచ్చి అంటే ఒకటి చెప్పనండి, ఇది బలవంతం ఏమి ఉండదండి. ఇది కాస్టింగ్ కోచ్ అనేది ఈ మధ్య జయసూద్ గారు చెప్పినట్టు ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉంటుంది తప్ప ఇది దానికి ఇది చేసి వాళ్ళు అడిగిన వెంటనే ఒప్పుకునే ఇది కాదండి. ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంటే ఇన్ఫాచ్యుయేషన్ కూడా ఉంటుంది దాంట్లో. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇన్ఫాచ్యుయేషన్ తోటి ఒకళ్ళనొకళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇది అవ్వచ్చు. దాన్ని కూడా కాస్టింగ్ కోచ్గా కల్పించారు మనవాళ్ళు. ఓకే, చాలామంది అండర్స్టాండింగ్లోనే వెళ్తారండి. రీసెంట్గా ఒక యాక్టర్, తను అంటే సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను చూసి మా సినిమాలో లేకపోతే మా సీరియల్లో అవకాశం ఇస్తామని పిలిచిన తర్వాత మరి నువ్వు ఏదైనా సమర్పించుకుంటేనే నీకు ఇస్తాము అని అమ్మాయి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క యాక్ట్రెస్, ప్రతి ఒక్క స్టార్ హీరోయిన్ ఒకప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఆ స్టార్ హీరోయిన్గా వాళ్ళు ఎదిగారు అంటూ చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఎదటి వాళ్ళు ఇచ్చారా లేదని నువ్వెలా చెప్పగలవు? ఓకే, ఇప్పుడు నీకు ఇది వచ్చింది కాబట్టి నీకు అందరూ నీలాగే ఉంటారనుకుంటే ఎట్లా? అంటే నీ మైండ్లో ఏముంటే అది ఇతరులకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే తనకు ఎదురైన అనుభవం చాలా క్లియర్గా చెప్తుంది. తనకు ఎదురై ఉండొచ్చు, మిగతా వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళు ఇచ్చారో లేదో, కమిట్మెంట్ ఇచ్చారో లేదో నువ్వెలా చెప్పగలవు? కొంతమంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు, చాలా 50% రిజెక్ట్ చేసి ఉండొచ్చు. 50% ఇచ్చేదంటే పైకి వచ్చిన ఆర్టిస్టులు ఎవరు కూడా అంతకుముందు ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పుకోలేరు బయటికి. అవును, ఇది అదొక దీనికి సంబంధించింది, వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ డిగ్నిటీకి దీనికి సంబంధించింది. అంచేత ఒకళ్ళు ఇలా చేశారంటే అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారండి. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి అంటే మేము ఏం చెప్పినా పర్వాలేదని వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే అది ధైర్యం, ఏజ్. ఓకే, ఏజ్ వచ్చిన తర్వాత, సీనియారిటీ వచ్చిన తర్వాత ఏది పడితే చెప్పేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఆ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏం చేద్దంటే చాలామంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది మేము సినిమాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అంచేత ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఇచ్చేసినంత మాత్రాన అది ఇండస్ట్రీ అంతటికి ఆపాదించడం అంటే ఆడపిల్లలందరికీ ఇచ్చేసినట్టే డౌట్.
అంటే ఉంది, కాకపోతే బలవంతం అనేది లేదు అనేది మీ యాంగిల్. డెఫినెట్గా బలవంతం అనేది ఉండదండి. ఎందుకు ఉంటుందండి? ఏమంటే బలవంతం అనేది చేస్తే రేపు కిందకు వస్తుంది, అది కేసు కింద వస్తుంది. అవును. ఒక ఆడపిల్ల అల్లరి చేస్తే మొత్తం ఇండస్ట్రీ అల్లరి అయిపోతే వాడు తలెత్తుకోలేడు రేపు. అవును. ఒక డైరెక్టర్ అడిగాడు అనుకుందాం, సపోజ్ సెట్లోనే నలుగురిలోనూ అరిచింది అనుకోండి, ఏమనుకుంటున్నావు నా గురించి అని అన్నా అనుకోండి, వాడు ఏమైపోతాడు? ఖచ్చితంగా. దట్ ఈస్ ఆల్వేస్ దేర్ కదా. సో ఆ మెంటాలిటీ ఉన్నోళ్ళేమో బయటపడిపోయారు. లేదు నాకు అవకాశమే కావాలి, నేను లేకపోతే సర్వైవల్ కాను అనుకుని ఫ్యామిలీ వీక్నెస్ కానివ్వండి, లేకపోతే ఒకవేళ వాళ్ళు బ్రతుకు తెరువు లేకపోవటం వల్ల కానివ్వండి, వాళ్ళు అలాంటి వాళ్ళే లొంగారు తప్ప మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు సీనియర్లు అయిన వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్తోనే కమిట్మెంట్ అయ్యారు. ఓకే, నా ఉద్దేశం. ఒకటి చెప్పనండి, ఎవరిని బలవంతం చేసి ఎవరిని ఏమీ చేయలేరండి. ఇట్స్ ఫండమెంటల్ రైట్ అది ఎవరికి. అంచేత ఒకళ్ళు బలవంతం చేసి నువ్వు రాకపోతే సినిమా వెళ్ళంటే సినిమా లేకపోతే ఇంకోటి చేసుకుంటా, కూలి పని చేసుకుంటాను అంటారు కొంతమంది. అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్టే అంటారా? అంటే జరిగిన తప్పును ఎత్తి అంటే నీకు నువ్వుగా ఇచ్చుకోవడం ఓకే, ఇట్స్ యువర్ ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళకి ఎలా ఆపాదిస్తావు నువ్వు? మిగతా వాళ్ళు ఒప్పుకున్నారని హౌ కెన్ యూ సే? అది ఇన్ బిట్వీన్ 4 walls లో, లేకపోతే నీకు సంబంధం లేకుండా నీ ఎదురుగుండా జరిగితే ఓకే. నువ్వు చూసినప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు, చూడకుండా నీకు జరిగింది లేదా నీతో పాటు నటిమణులకు అలా జరిగింది అనుకో, నువ్వు స్టేట్మెంట్ నేనే చూశాను, నా పక్కన వాళ్ళు కూడా ఉన్నాను. హౌ కెన్ యూ సే దట్? యూ కాంట్ గివ్ ఎనీ స్టేట్మెంట్ లైక్ దట్. ఓకే, అందరిని అవమానించినట్టు అది. అంటే నీ క్యారెక్టర్ తోటి ఇతర క్యారెక్టర్ని పోల్చుకోవడం అనేది చాలా తప్పు. ఎవరిచ్చినా సరే అంచేత అలాంటి అభిప్రాయాలు ఇవ్వకూడదండి అసలు. ఒక ఇండివిజువల్ మ్యాటర్ అది. అంటే మన దగ్గర వర్క్ చేసిన బాలీవుడ్ యాక్ట్రెస్, అక్కడ బాలీవుడ్ ఇంటర్వ్యూస్లో తెలుగులో ఎక్కువ ఉంటుంది, హీరోలో డామినేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మీ దృష్టిలో ఎప్పుడన్నా వచ్చిందా అది? రాదు. అంటే అనుకుంటారండి, అంటే తెలుగులో నాకు తెలిసి ఇలాంటి స్టేట్మెంట్స్ రావండి. నాకు వచ్చింది ఏంటంటే తెలుగు ఫీల్డ్లో కానివ్వండి, సౌత్లో టోటల్గా సౌత్లో డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది, రెగ్యులారిటీ ఎక్కువ ఉంటుంది, షూటింగ్ స్పీడ్గా జరుగుతుందని మాత్రం వచ్చిందండి. అంటే మేము హిందీ పిక్చర్స్ పాల్గొన్నాం కాబట్టి ఏం చేద్దంటే వర్క్ బాగా జరగాలంటే సౌత్లో జరుగుతుంది, వర్క్ బాగాలంటే రెస్పెక్ట్ కావాలంటే సౌత్లోనే రెస్పెక్ట్ ఉంటుంది హీరోయిన్స్కి అని హీరోయిన్స్ అక్కడి నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక దివ్యభారత్ కానివ్వండి, నగ్మ కానివ్వండి, ఎవరు కానివ్వండి, వాళ్ళందరూ కూడా నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా అదే స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. కానీ అంటే ఓల్డ్ జనరేషన్కి న్యూ జనరేషన్కి వీళ్ళు ఏం చెప్తున్నారు, సౌత్లో హీరో డామినేషన్ ఎక్కువ ఉంటుంది, హీరోయిన్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, వాళ్ళు కేవలం ఉన్నారా అంటే ఓన్లీ ఐటమ్ సాంగ్స్కి లేకపోతే సాంగ్స్కి మాత్రమే చూస్తారు, వాళ్ళ కోసం ఉన్నారా అనేది మాత్రమే చూస్తారు అనేది ఇప్పుడు స్టేట్మెంట్స్. ఇప్పుడు అలా అయితే ఇంతమంది హీరోయిన్స్ ఎలా వచ్చారండి? బాంబే నుంచి వచ్చి మనం తీసుకొచ్చి అక్కడ సి గ్రేడ్ ఆర్టిస్టులు కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్టులు చేసాం మనం, ఇంక్లూడింగ్ నగ్మ వాళ్ళు కానివ్వండి, దివ్యభారత్ కానివ్వండి, వాళ్ళందరూ అక్కడ ఎవరు గుర్తించిన పరిస్థితిలో మనం గుర్తించి మనం సినిమాల్లో హిట్లు ఇచ్చి అక్కడ గుర్తింపు వచ్చేటట్టు చేసాం మనం. వాళ్ళు తీసుకొచ్చి మన సౌత్ సినిమాల వల్ల ఏం చేద్దాం, ఎక్కువ గౌరవం ఇచ్చేది ఇక్కడే, మనకి హిట్లు వచ్చేది ఇక్కడే. ఓకే, అక్కడ వాళ్ళు ఎలా చెప్తారు? దే కాంట్ సే దట్. ఓకే, అంటే సినిమా మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదనే వెళ్తాయి తప్పితే బలవంతం మీద ఇది ఒకరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ సినిమాలోకి ఎవరు అంటే మీకు అవసరం ఉందనుకోండి ఎంతకైనా దిగజారుతారండి వాళ్ళు. అవసరం ఉందనుకోండి, ఇప్పుడు ఇది తప్ప ఇంకో దారి లేదు, నాకు సినిమా తప్ప ఇంకో పని చేయలేను, లేకపోతే పెద్ద కుటుంబాన్ని పోషించాలి, ఇది తప్పదు అనుకున్నప్పుడు డెఫినెట్గా చేస్తారు అది. డెఫినెట్గా అప్పుడు ఏమన్నా నన్ను పైకి రాకుండా చూస్తారేమో అనే భయం ఉన్నవాళ్ళు కొంతమంది కొద్ది పర్సంటేజ్, ఒక 5% ఉంటారేమో, అంతకు మిగతా వాళ్ళు అలా ఉంటారండి. టాలెంట్ మీద వస్తారు మిగతా వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. చాలా తక్కువ మంది. ఇప్పుడు జమున గారు ఉన్నారు,
భానుమతి గారు ఉన్నారు. పాత వాళ్ళని పెట్టి చెప్పుకుందాం, ఇప్పుడు వాళ్ళని మనం చెప్పలేండి. ఓకే. ఉన్నారు ఏమండి. అలాగే అంజలీదేవి గారు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరెవరికి ఉన్నా కూడా గౌరవప్రదంగా ఉన్నాయి వాళ్ళ రిలేషన్స్. ఇదివరకు రిలేషన్స్ ఉన్నా కూడా గౌరవప్రదమైన రిలేషన్సే తప్ప ఇలాంటి క్యాస్టింగ్కి వచ్చి స్టేట్మెంట్లు ఇలాంటివి లేవండి. ఓకే. కనెక్షన్స్ ఉన్నాయి ఇదివరకు ఆర్టిస్టులకి, లేవని చెప్పడం. కాకపోతే ఏంటంటే కొంచెం గౌరవంగా ఉండేవారు వాళ్ళు. కొంతమంది అయితే సీనియర్ యాక్ట్రెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది తల్లి, దయచేసి సినిమా ఇండస్ట్రీ వైపు రాకండి, ఏదంటే బయట ఇంకో ఇండస్ట్రీలో వెళ్ళి చూసుకోండి తప్పితే ఇటువైపు రాకండి అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే వాళ్ళు వచ్చారు కాబట్టి రావద్దు అంటారు. మరి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన వాళ్ళు, ఇప్పుడు శ్రీదేవిని రావద్దంటే శ్రీదేవి స్టార్ అయ్యేదా? వీళ్ళందరూ స్టార్లు అయ్యేవాళ్ళంటే వాళ్ళు. జయసుధ రావద్దంటే స్టార్ అయ్యేదా? జయప్రద రావద్దంటే స్టార్ అయ్యేదా? ఆవిడ రాజమండ్రి ఆవిడ డ్యాన్స్ స్కూల్ చేసుకునేవాళ్ళు కదా. అలా ఎవరిని ఒక విధంగా మనం రావద్దని చెప్పలేమండి. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు ఉంటారు, అదృష్టం ఉంటే పైకి వస్తారు, లేదనుకోండి ఇది లేకుండా వెళ్ళిపోతారు. అంచేత ఒక దీంతో సినిమా ఇండస్ట్రీకి లక్కకి చాలా కనెక్షన్ ఉందండి. ఓకే. అదృష్టం అనేది దాంట్లో నిబిడీకృతమై ఉంటుంది అందులో. అంచేత అదృష్టం ఉంటేనే సినిమాల్లో పైకి వస్తారు అనేది అది ఖచ్చితంగా చెప్తాం మనం. ఓకే. కాబట్టి కాస్టింగ్ కోచ్ అనేది ఉంది, కాకపోతే పరస్పర సహకారంతో తప్పితే ఖచ్చితంగా పరస్పర అంగీకారంతో తప్పితే ఇది ఇస్తేనే సినిమాలో ఉండవు అనేది వాళ్ళిద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళిపోయినవి తప్పితే ఎవరు డిమాండ్ చేసి మాత్రం ఏమి సాధించలేరండి. ఓకే. నో డౌట్. ఎవరన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా కుటుంబ పరిస్థితులను బట్టి ఎవరన్నా లొంగాలి తప్ప, లేదంటే మాత్రం జరగదండి ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి కామన్ అయిపోయాయి అంటారు. కామన్ అయిపోవటం అంటే ఏంటంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటేనండి అందరూ ప్రతి వాళ్ళు మేము ఏం చెప్పినా ఓకే మమ్మల్ని ఏం చేయలేరు అన్న ఇదిలో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. అంటే దీంతో పాటు ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా చాలామంది ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి, ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఒక్కొక్కరు వాళ్ళ అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నారు చెప్పేవాళ్ళు, నాలాటోళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి చెప్పేస్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు. ఈ మధ్యన వింటున్నాం స్టేట్మెంట్స్. ఇంకేదంటే ఇది చెప్పటం అనేది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏది పడితే అది వాక్కూడదండి. ఓకే. మైక్ ఉంది కదా అని చెప్పేసి. వాస్తవం మీరు అన్నట్టు తనకి ఇబ్బంది ఎదురైనప్పుడు తను మాత్రం చెప్పాలి, మిగతా వాళ్ళ స్టేట్మెంట్ కూడా తను ఇంక్లూడ్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కరెక్ట్ కాదు అది. దీంతో మీతో ఎందుకంటే వాళ్ళకు నష్టం జరిగినప్పుడు వాళ్ళ తెర మీదకి వస్తారు. అంతేనండి. చూడకుండా నువ్వు ఇంకొకరు ఈ లైఫ్ లోకి తొంగి చూస్తే ఒకళ్ళనే బాధ పెట్టి మన మాటలతో కానీ చేతులతో కానీ బాధ పెట్టే అధికారం ఎవరికీ లేదండి. అంతే. మనకే కాదు, మా యూట్యూబ్ ఛానల్కే కానీ మన ఛానల్స్కి కానీ సోషల్ మీడియాకి కానీ ఎవరికి లేదు. కానీ ఇప్పుడు జరిగేదే అది. ఆ తమ్నైల్స్ పెడుతున్నారు చూడండి, ఎలా పెడతారు. మ్యాటర్కి దీనికి సంబంధం ఉండదు. ఏమైనా అర్థం ఉందా? ఈ మధ్యకాలంలో నేను చూసిన మీ ఇద్దరు కాన్వర్సేషన్ చాలా అది చెప్పుకుని తీరాలి తెలుగు రాజ్యంలో. మీరు అడిగే క్వశ్చన్లు కానివ్వండి, శ్రీకాంత్ గారు చెప్పేది కానివ్వండి, ప్రజలకు అవగాహన కలిగించేవి, వాళ్ళ గురించి ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయి తప్ప వేరే విధంగా లేవని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు కాస్త మీరు అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, ఆయన చెప్పే ఇది కానివ్వండి చాలా బాగున్నాయి. అదే చెప్పాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిమానానికి కాస్టింగ్ కోచ్ గురించి కుండబద్దలు కొట్టారు. ఉంది లేదని మిగతా వాళ్ళగా మీరు బుకాయించలేదు, దానికి మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఉంది, కాకపోతే అది పరస్పర అంగీకారంతో వాళ్ళకి ఇష్టమై వెళ్ళినవి తప్పితే ఎవరిని బలవంతంగా నువ్వు రాని లాక్కెళ్ళిన సందర్భాలు అస్సలు లేదండి. ఇప్పుడు కొంతమందికి ఇన్ఫాక్చుయేషన్లో లవ్ కూడా ఏర్పడుతుంది. ఆ లవ్ శాశ్వతంగా కూడా ఉండదండి. సెలబ్రిటీస్ లవ్లు ఎప్పుడు కూడా శాశ్వతం ఉండదు. మీరు ఏ హీరోయిన్స్ తీసుకోండి, మీరు కొల్లలో ఒక దేవికి తీసుకోండి, ఒక సావిత్రి గారు తీసుకోండి, ఎవరు తీసుకోండి, అన్ని ఫెయిల్యూర్సే. ఓకే. విడాకులు లేని వాళ్ళు ఎవరు, సీత తీసుకోండి, పార్టీ పనితో కొంతకాలం తర్వాత ఏమండి ఎవరినైనా తీసుకోండి. అంటే ఇప్పుడు మన పేర్లు గబుక్కులు గుర్తురావు. ఇప్పుడు తీసుకెళ్తే నేను ఈ మధ్య ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాను కదా, ఎవరు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా విడాకులు, మిస్అండర్స్టాండింగ్స్, ఆర్థిక సమస్యలు,
వాస్తవం మీరు. నేను రీసెర్చ్ చేస్తే ఓకే, ఇది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.